ఇటు అల్లుడు సరే అటు సంతోష్ అంటే ఎంతసేపు చెప్పు బంధుత్వం కదా మరి కన్న బిడ్డని ఎట్లా దూరం చేసుకుంటాడు పెద్ద మనిషి మాత్రము అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు వీళ్ళంతా ఏదో డ్రామా చేస్తుర్రు అనేది కూడా అంటారు తాత ఏం చెప్తావు కాంగ్రెస్ వాళ్ళకు ఇగో మా కాంగ్రెస్ వాళ్ళ మాటలు పనికిరాని మాటలు పనికిరాని ముచ్చట్టుంటాయి తప్ప దాంట్లో వాస్తవాలు. ఈ రోజు కొత్తగా ఏదో కవితమ్మ మీద కొత్తగా ప్రేమ ఒలకబోస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు విమర్శించే వ్యక్తి ఇష్టం వచ్చినట్టు చేసిన వాళ్ళు ఈ రోజు కవితమ్మ మీద ఏదో డ్రామా చేస్తుంది లేకపోతే కలుపుకోవడానికి చూస్తున్నారు, మళ్ళీ ఇంకోసారి కలుసుకుంటారు. అది రాజకీయాలలో ఏది శాశ్వతం అవుతుంది, ఏది అశాశ్వతం అవుతుంది? శత్రుత్వము శాశ్వతం కాదు, మిత్రుత్వము శాశ్వతం కాదు. అది ఏ పార్టీకైనా ఏ మనిషికైనా అది రాజకీయం. అది రాజకీయాలలో ఇట్లనే ఉంటది. ఇంతకు ముందు అసలు బద్ధ శత్రువుగా ఉన్న చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మద్దతు ఇవ్వట్లేదా? రేవంత్ రెడ్డికి మద్దతుగా లేడా? అదే విధంగా అసలు నిన్నటిదాకా నువ్వు పెళ్ళాన్ని వదిలిపెట్టి తిరిగినోడివి, అసలు నువ్వు రాష్ట్రానికి ఏం పరిపాలిస్తావు అని చెప్పేసి మోడీని తిట్టినోడు కదా చంద్రబాబు నాయుడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. అటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ పోయి బీజేపీ సంఖ్య ఎక్కలేదా? కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో, కవితమ్మ విషయంలో ఏం జరుగుతుందో వీళ్ళకేం ఆసక్తి, వీళ్ళకేం సంబంధము? ఆమె పార్టీ పెట్టుకుంటుందా లేకపోతే తప్పును తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చేసి బాపు నాది తప్పు అయింది, నేను ఆ రోజు చేసిన తప్పు అని చెప్పేసి అంటే తండ్రిగా క్షమించవచ్చు, ఒక అధినాయకుడిగా క్షమించవచ్చు. వేరే వాళ్ళకి క్షమించలేదా? వేరే వాళ్ళకి కూడా క్షమించిన సందర్భాలు ఉన్నాయి కదా. అది పార్టీ రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది అమలవుతది, అమలై ముందుకు పోతది. మళ్ళీ ప్రాక్టీస్ లో కొన్ని తప్పులు ఎవరైనా ఏ క్యాడర్ అయినా, అది కవితమ్మ విషయంలోనే కాదు, అనేక మంది ఉన్నారు, అనేక మంది విషయాలలో కూడా తప్పును తెలుసుకొని వచ్చినప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా తప్పనిసరిగా ఆదరిస్తాడు, తీసుకుంటాడు, ఇంకోసారి జరగకుండా చూసుకోని చెప్తాడు. ఇది రాజకీయాలలో సర్వసాధారణంగా జరిగేది. ఇది కవితమ్మ విషయంలో జరిగేది కాదు, లేకపోతే ఇంకో విషయంలో జరిగేది కాదు. కాబట్టి వీళ్ళ కోతల మాటలు, ఏదో కవితమ్మ మీద బాగా ప్రేమ పుట్టుకొచ్చి ఉలకబోస్తున్న పరిస్థితి ఈ రోజు వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది. నిన్నటి దాకా వాళ్ళ మాటలు గాని వాళ్ళ చేతలు గాని కవితమ్మ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాటలు గాని అవన్నీ ఒక్కసారి రివ్యూ చేసుకోమనండి. వీళ్ళ ఏదో ఆమెకు సపోర్ట్ గా మాట్లాడుతున్నట్టు కూతుర్నే దూరం చేసిండు, వీళ్ళ అహంకారము అది ఇది మాట్లాడుతుంటే, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే కన్న కొడుకైనా కన్న కూతురైనా ఎవరైనా వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఈ సంఘటన కాదు, గత 2-3 సంవత్సరాల క్రితమే మా అధినాయకులు చెప్పిండ్రు, కేసీఆర్ గారు చెప్పిండ్రు. కాబట్టి ఈ విషయాలలో వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా, అదే విధంగా వీళ్ళు చేస్తున్నట్టుగా ఈ రోజు కొత్తగా తీసుకున్నది కాదు. తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు, మంచిని మంచి, చెడుని చెడు. పార్టీ పట్ల ఎవరైతే విధేయతగా ఉంటారో వాళ్ళకే పట్టం కడతారు పెద్ద ఆయన. అంతే తప్ప ఈ రోజు కంప్లీట్ గా హరీష్ రావు గారు అసెంబ్లీలో ఒక్కడై అర్జునుడై నిలబడి కలబడి కొట్లాడి నిలబడిన మహోన్నత వ్యక్తి ఈ రోజు హరీష్ రావు గారు. అసెంబ్లీలో దడదడలాడించండు. వాళ్లకు ఒక్క మాటకు కూడా ఒక్క ప్రశ్నకు కూడా జవాబు లేని పరిస్థితి కాంగ్రెస్ ది. వాళ్ళు చెప్పిన దానికి ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చిండు, అదే సమాధానం చెప్పిండు. 650 పేజీల ఈ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి అక్షరానికి కూడా సమాధానం చెప్పగలిగే సత్తా, స్థాయి, దమ్ము ఉన్న నాయకుడు హరీష్ రావు గారు. అది అసెంబ్లీలో చెప్పింది వాస్తవం. కాబట్టి కాంగ్రెస్ వాళ్లకు ఇప్పటికైనా ప్రజలకు నిజాలు చెప్పాలి, కాళేశ్వరం నిలబెట్టాలి, కాళేశ్వరం నీళ్ల ద్వారా ప్రజలకు నీళ్లు అందించాలి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలు, ఇప్పుడు ఏదైతే 20 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందో ఇంకా అదనంగా రావడం కోసం ఏం ప్రయత్నాలు చేయాలి. 2-3 పిల్లర్లు కుంగినంత మాత్రాన, దానికోసం మాట్లాడిన దాన్ని పట్టుకొని వేలాడినంత మాత్రాన దాంతో ఏం ప్రయోజనమే లేదు. ఈ రోజు లక్షల క్యూసెక్ల నీరు ఈ రోజు మేడిగడ్డలో ఎక్కడి నుంచి నిలబడ్డది? 3 పిల్లర్లు కుంగిపోతే ఎట్లా నిలబడ్డది? నిన్న రంగనాయకమ్మ సాగర్ లో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? మల్లన్న సాగర్ లో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ గంగమల్లకి తీసుకొస్తానన్న నీళ్ళు ఎక్కడి? రేవంత్ రెడ్డి జోకర్ మాటలు, బ్రోకర్ మాటలు, పద్ధతి లేని మాటలు. జోకర్లు మనకు నాయకులు అయితే మనం చూడాల్సింది సర్కసే తాత. జోకర్లు లీడర్లు అయినరు, నాయకులు అయినరు, ముఖ్యమంత్రులు అయినరు. ఇక మనం చూడాల్సింది రాష్ట్రంలో సర్కసే. ఇప్పటికే యూరియా లేకపోతే సిపిఎస్ ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ తీసుకొస్తానని చెప్పేసి ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు, మహిళలు, ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఇబ్బందులు పడతా ఉన్నారు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం, చేవ, చీము, నెత్తురు ఏదైనా వాళ్ళ రక్తంలో ప్రవహిస్తే ఇప్పుడు 6 హామీల్ని 420 హామీల్ని ఇమ్మీడియట్ గా అమలు చేయాలి, ఈ డైవర్షన్ పాలిటిక్స్ ని పక్కన పెట్టాలని చెప్పేసి మా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. తాత ఇంకో ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఈయన ఉండు కదా లక్ష్మణ్, బీజేపీ ఎంపీ, ఆయన ఏమంటుండే అంటే ఇక హరీష్ రావు, సంతోష్
అవినీతి అనకొండాలని కవితమ్మే చెప్పింది. ఈ తెలంగాణ ఆస్తులు వాళ్ళు కొల్లగొట్టిరని ఆమె ఇంటామే చెప్పింది. కాళేశ్వరంలో కథ నడిచింది. ఇక మొన్న కాళేశ్వరం కూలింది, ఇక ఇప్పుడు బీఆర్ఎస్ కూలింది. ఇక అయిపోయింది కథ అనేది కూడా ఇప్పుడు లక్ష్మణ్ కూడా అనుకొస్తుండు తాత. మరి ఆ లక్ష్మణ్కి ఏం చెప్తావు? అవునవును లక్ష్మణ్ మాటలకు మనం క్రైటీరియా తీసుకుంటే నిండా మునిగిపోయినట్టే. ఎందుకు చెప్పాలా? చెర్లపల్లిలో 400 కోట్ల రూపాయలతోని రైల్వే స్టేషన్ కడితే 4 రోజులకే ఎందుకు కూలిపోయింది? ఎందుకు మొత్తం చిల్లులు పడి కూలిపోయింది? దేశవ్యాప్తంగా 172 బ్రిడ్జిలు వీళ్ళ హయామంలో వీళ్ళ ప్రభుత్వాలు కట్టినాయి. ఇతర రాష్ట్రాల్లో కట్టిన బ్రిడ్జిలు నిత్య నిలువుగా కూలిపోతున్న పరిస్థితి, కుప్ప కూలిపోతున్న పరిస్థితి. దాని గురించి మాట్లాడమను. వాళ్ళు అవినీతి గురించి, వాళ్ళు కూలడాల గురించి మాట్లాడితే ఇంకేమైనా ఉందా? కొన్ని కోట్ల రూపాయలు బాంబే హైవే కట్టిండ్రు, సముద్రం మీద కడితే 3 నెలలకే నెర్రలు బారింది. కొన్ని 100 కోట్ల రూపాయలతో కట్టిండ్రు. అది ఎవరికి చెప్తారు సమాధానం? ఈ లక్ష్మణ్ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు. అదే బీజేపీ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? వాళ్ళు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళదైతే వ్యభిచారమా? వాళ్ళ తప్పులు, వాళ్ళ కూలిపోవడాలు, వాళ్ళ అవినీతి, వాళ్ళ అక్రమాలు, వాళ్ళ దాంట్లో చేరినోళ్ళు అంతా సొక్కమైపోతారు. అంటే వేరే వాళ్ళ దాంట్లో ఉన్నోళ్ళు మాత్రం అవినీతి పరులు అయిపోతారు. ఏమైంది? సుజనా చౌదరి 100,000 కోట్ల రూపాయల అవినీతి ఏమైపోయింది? సీఎం రమేష్ 100,000 కోట్ల రూపాయల అవినీతి ఏమైంది చెప్పేసి ఏమైంది? నీరవ్ మోడీ 30,000 కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయిండు. వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? 15 లక్షల కోట్లు, మరి 15 లక్షలు ప్రతి అకౌంట్ లో ఇస్తానని చెప్పేసి అన్న బీజేపీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ రోజు ఒక్క ఖాతాలో కూడా నల్లధనం తీసుకొచ్చి ఒక్క ఖాతాలో కూడా 15 లక్షలు వేయలేదు. ఎందుకు? ఈ విషయాలు వాళ్ళు మాట్లాడరు. 2 కోట్లు ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అన్నారు కదా. ఏమైనా 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? ప్రతి సంవత్సరం 2 కోట్లు అంటే 10 రోజుల 20, ఈ రోజు 11వ సంవత్సరం అంటే 11 రోజుల 22 కోట్ల మంది ఈ రోజు ఉద్యోగులుగా ఉండాలి కదా. ఎక్కడున్నారు ఉద్యోగులు? ఎన్నేస్తున్నారు ఉద్యోగాలు? వీళ్ళు మాట్లాడడం, వీళ్ళు నీతులు చెప్పడము, అది మా పార్టీకి చెప్పడం. వీళ్ళ నీతులన్నీ మడిచిపెట్టి ఆడన పెట్టుకోమని చెప్తాత. మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించినాము, ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించబోతున్నాం ఇంకో 3 సంవత్సరాల తర్వాత. అది గుర్తు పెట్టుకోమని చెప్పండి బీజేపీ వాళ్ళకి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో మీది ఏమైనా కనపడుతుంది ఆ పతారా రేపు ఉప ఎన్నికల? ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకుండదు? మేము పొలిటికల్ పార్టీగా ఖచ్చితంగా దాంట్లో చేస్తాము, కొట్టబోతున్నాము. ఖచ్చితంగా ఆ సీటును మేము నిలబెట్టుకుంటాం. అది మా సీటు, మేము ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. అంతేనా తాత? అంతే. సరే. ఇక గౌతమ్ ప్రసాద్ ఈ రకంగా బీఆర్ఎస్ లీడరు గౌతమ్ ప్రసాద్ ఈ రకంగా అంబాయి శనార్థి తాత. శనార్థి ఇక ఇట్లా ఈ రకంగా నడుస్తుంది కథ. ఇక